ఎన్నో హామీలిచ్చారు. ఎంతగానో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లైనా ఇంకా ఇచ్చిన హామీలు శిలాఫలకాలను దాటడం లేదు. గుంటూరు జిల్లాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా ఇచ్చిన హామీల అమలు ప్రోగ్రెస్ పై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. గుంటూరు జిల్లా ఇప్పుడు ఏపీ రాజధాని పరిధిలో ఉండటం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుంటూరు జిల్లా అభివృద్ధికి ఎన్నో హామీలు కురిపించాయి. జిల్లా రూపురేఖలను పూర్తిగా మార్చేస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. గుంటూరు అధ్యక్ష పీజీటీఎం మెట్రో రైలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, టెక్స్టైల్ పార్క్, స్మార్ట్ సిటీ, ఫుడ్ పార్క్, టూరిజం సర్క్యూట్ నాగార్జున సాగర్ నుంచి అమరావతి ఏరియాలని కలపడం, నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్, అదే మరి నాగార్జున సాగర్ థీమ్ పార్క్, సోలార్ ఏదైతే ఎనర్జీ ఉందో సోలార్ పవర్ కూడా ఉపయోగించుకుని ఈ యొక్క గుంటూరు జిల్లాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుంటూరు జిల్లాకు ఇచ్చిన హామీలను పరిశీలిస్తే లిస్టులో కాస్త పెద్దదిగానే ఉంది. అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఎయిమ్స్, ఎన్డీఆర్ఎఫ్, గుంటూరు స్మార్ట్ సిటీ, పీజీటీఎం మెట్రో రైల్, టెక్స్టైల్ పార్క్, ఫుడ్ పార్క్, నాగార్జునకొండ నుంచి అమరావతి వరకు టూరిజం సర్క్యూట్, సాగర్ ఎయిర్పోర్ట్, నాగార్జున సాగర్ థీమ్ పార్క్, సోలార్ పవర్ సెంటర్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని హామీలిచ్చారు కేంద్రం పెద్దలు సీఎం చంద్రబాబు. ఈ రోజు మీరు చూస్తే కొండవేడు పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ దగ్గర టూరిజం ప్లేస్ గా బ్రహ్మాండంగా టూరిజాన్ని డెవలప్ చేసే అవకాశం ఉంది, పోర్ట్ డెవలప్ చేసే అవకాశం ఉంది. ఈ జిల్లాలో మిరప అయితే అధ్యక్ష భారతదేశానికే సప్లై చేసే పరిస్థితి ఉంది. గుంటూరు మిరప చాలా కారంగా ఉంటుంది అధ్యక్ష. అలాంటి మిరపకాయలు కూడా ఈ రోజు గుంటూరులో వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలి, ఎన్నో కోల్డ్ స్టోరేజ్ వచ్చాయి. అందుకే నేను టెక్స్టైల్ పార్క్, అదే మరి స్పైసెస్ ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసి స్పైసెస్ పార్క్ కూడా ఉంది. ఇవన్నీ పెట్టి ఇంటిగ్రేట్ చేసి ఏ విధంగా ముందుకు పోవాలనో, గుంటూరు ఎకానమీ అభివృద్ధి చేయాలంటే ఏమేం చేయాలని ఇంకా చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలకు సంబంధించిన పనుల ప్రోగ్రెస్ మాత్రం వాళ్లు వేసిన శిలాఫలకాల్లాగే ఎక్కడికి కదలటం లేదు. గుంటూరు జిల్లా రాజధాని అమరావతి పరిధిలో ఉందన్న మాటే తప్ప అంతకు మించి ఇంకేమీ జరగలేదని విపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు గుంటూరు జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనివా? ఇప్పట్లో అవి పూర్తి కావా? అలాంటప్పుడు శిలాఫలకాలు ఎందుకు వేశారు? పనులు మొదలైనట్లా ఇంకా మొదలు పెడుతూనే ఉంటారా? ఇప్పటి వరకు ఇచ్చిన హామీల ప్రోగ్రెస్ పై లుక్కేస్తే తేలేదేంటి? లెట్స్ గో గుంటూరు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 3 ఏళ్లు కావస్తోంది. విభజన టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుంటూరు జిల్లా కేంద్రంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంస్థల ఏర్పాటుకు హామీలు గుప్పించాయి. వెలగపూడిలో సచివాలయం, అసెంబ్లీ భవనాలు తప్ప ఇప్పటిదాకా జిల్లా వాసులకు ఉపాధి కల్పించే సంస్థ ఒక్కటంటే ఒక్కటి కూడా ఏర్పాటు కాలేదు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు, శంకుస్థాపనలు, ఊదరగొట్టే ప్రచారాలకే పరిమితమయ్యాయి. క్యాపిటల్ అమరావతికి ఉన్న ప్రత్యేకతను చాటుతూ టూరిజం హబ్గా మారుస్తామని ప్రభుత్వం అనేకసార్లు చెప్పుకొచ్చింది. బౌద్ధ రామాన్ని వరల్డ్ క్లాస్ టూరిజం సెంటర్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అమరావతి నుంచి నాగార్జునకొండ దాకా లేక్ సిటీ డెవలప్ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ వీటికి సంబంధించి ప్రాజెక్టు రిపోర్టులు కూడా ఇంకా తయారు కాలేదు. దీనిపై జిల్లాలోని వివిధ పార్టీల నాయకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాకి ఎస్పెషల్లీ ఈ నాగార్జునకొండ విషయం, డెవలప్మెంట్కి సంబంధించి, అలాగే ఎయిమ్స్ మంగళగిరిలో ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు వివిధ సమావేశ సభల్లో మాట్లాడటం అనేది జరిగింది. కానీ ఆచరణలో ఇప్పుడు ఆ ప్రస్తావన కూడా తేవట్లేదు. నాగార్జున సాగర్ కానీ, నాగార్జునకొండ కానీ, అమరావతి పుణ్యక్షేత్రం కానీ, ఉండవల్లి గుహలు కానీ చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ఇప్పటికి 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ వాగ్దానాన్ని, ఎలాంటి వాగ్దానాలని అమలు జరపనటువంటి స్థితి ఉంది. ఇదే కాదు, గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో మిర్చి బ్రహ్మాండంగా పండుద్ది. వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి, ఇక్కడ మిర్చి అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇక గుంటూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కేంద్రం 2500 కోట్ల నిధులు ప్రకటించింది. ఇందులో నుంచి ₹1 కూడా ఖర్చు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర నిధులను ఎలా ఖర్చు చేయాలనే దానిపై ఇంకా ప్రభుత్వానికి ఓ క్లారిటీ కూడా లేదు. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
ఏది టూరిజం డెవలప్మెంట్ కింద అనేక రకాలటువంటి ప్రణాళికలు అనౌన్స్ చేశారు. అందులో ఏ ఒక్కటి కూడా ఈరోజు వరకు 3 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈరోజు వరకు అనౌన్స్మెంట్ ప్రణాళికాబద్ధంగా దాన్ని నిర్మించడానికి అవకాశం ఉన్నటువంటి చర్యలు మాత్రం తీసుకోవడంలో మర్చిపోయారని చెప్పి చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే గుంటూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని ఊదరగొట్టారు. ఈ మధ్య సీఎం చంద్రబాబు దీనికోసం 108 ఎకరాల భూమి 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించి ఏపీఐఏసీకి అప్పగించారు. అంతే, ఫెన్సింగ్ మినహా టెక్స్టైల్ పార్క్ వర్క్ ప్రోగ్రెస్లో పురోగతేం లేదు. వాణిజ్య పంటలకు కేరాఫ్ అయిన గుంటూరులో స్పైసెస్ పార్క్ ఏర్పాటుకు ఇప్పటిదాకా కనీసం భూ కేటాయింపులు కూడా జరగలేదు. ఈ అమరావతి ఏపీ టూరిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వచ్చిన ఫండ్స్ని, కేంద్ర గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ని ఏ డెవలప్మెంట్ చేయకుండా ఇట్లా నిరసత్వంగా ఉండబట్టి ఆ వచ్చే ఫండ్ మార్చి తర్వాత వెనక్కిపోతుంది. కాబట్టి ఏపీ టూరిజంగా ఇక్కడ బాగా డెవలప్ చేస్తే, అమరావతి బాగా డెవలప్ చేస్తే పర్యాటక కేంద్రం కింద వచ్చేవాళ్ళు కూడా యాత్రికులందరికీ బాగుంటుందని ఈ కార్యక్రమం, ఈ డెవలప్మెంట్ని చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన కోరుకుంటూ. విభజన బిల్లులో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సీఎం చంద్రబాబు ఘనంగా శంకుస్థాపన చేశారు. 2019 నాటికి ఎయిమ్స్ అందుబాటులోకి తెస్తామన్నారు. ఒక్క ఫినిషింగ్ వాల్ మాత్రమే నిర్మించారు. అంతర్గతంగా మాత్రం పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. విభజన టైంలో ఇచ్చిన మరో హామీ గుంటూరులో అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏర్పాటు. జిల్లా కేంద్రానికి సమీపంలో స్థలం కేటాయించి శంకుస్థాపన చేశారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి. పెద్ద ఎత్తున మెగా టూరిజం డెవలప్ చేయడం ద్వారా సాగర్ని హిస్టారికల్ ప్లేస్గా తీర్చిదిద్దామని చెప్పి అప్పటి కాంగ్రెస్, నేడు తెలుగుదేశం పార్టీ వాగ్దానాలు అయితే చేస్తా ఉన్నారు. వాగ్దానాలకే పరిమితం అవుతుంది. ఇప్పటికైనా సాగర్ డ్యామ్ మీద శ్రద్ధ చూపి పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదాంట్లో ఇటు ఎయిర్పోర్టు, అటు బెటాలియన్ క్యాంపు, ఇటు మెగా టూరిజం డెవలప్ చేయడం ద్వారా టూరిజానికి అధికంగా ఆదాయం కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. ఇక జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థను సైతం గుంటూరు జిల్లాలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మంగళగిరిలో స్థలం మాత్రం కేటాయించి వదిలేశారు. ఎన్డీఆర్ఎఫ్ సంస్థ బిల్డింగ్ నిర్మించకపోవడంతో ఏపీఎస్పీ బెటాలియన్ సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం విధులు నిర్వహిస్తోంది. ఇలా కేంద్రం, సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు శిలాఫలకాలను దాటి ముందుకు సాగటం లేదు. వీటి గురించి ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు కేంద్రంపై తోసేస్తున్నారు. కేంద్రం నుంచి నిధుల సమస్య, రాష్ట్రంలో రెవెన్యూ లోటు కారణంగా జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన సంస్థల నిర్మాణం నెమ్మదిగా సాగుతోందని చెప్తున్నారు. మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహంగా మరి అహోరాత్రులు దానికి కావాల్సినటువంటి ఫండ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించి దానికి రావాల్సిన ఏ రకంగా అయితే అమౌంట్ రావాలో అవన్నీ కూడా రాబడటం జరుగుతూ ఉంది. ఎయిమ్స్కి ఒక కాంపౌండ్ వాళ్ళ కూడా అది అప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. అట్నే లాంగ్ ఫామ్లో కూడా మామూలుగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం ముందుంది. అందువల్ల అక్కడ కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ జరుగుతుంది. గుంటూరు జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు త్వరగా అమలు చేస్తే యువతకు ఉపాధి, జిల్లాలో అభివృద్ధి జరుగుతుందని జిల్లావాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈవినింగ్